నమస్తే శౌర్య. కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష, లేకపోతే కొడుకు చేసిన పనిని సమర్థించినందుకు తండ్రి ఇబ్బంది పడే అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా బండి సంజయ్ కేసులో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నంలోనే బండి సంజయ్ కూడా ఇరుక్కున్నారా? ఈ నేపథ్యంలోని ఆయన ఒక సెంట్రల్ పార్టీలో ఉన్న తరుణంలో ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు అనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. నిజంగానే రాజీనామా చేశారా, లేకపోతే పార్టీ నుంచి అంటే హైకమాండ్ నుంచి ఏమైనా ఆయనకి ఏమైనా సూచనలు వచ్చినాయా? సో ఇదైతే ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లోని బాగా ఆరితేరిన వ్యక్తి బండి సంజయ్ అని అనుకోవచ్చు. సో ఇన్నాళ్ళు సంపాదించుకున్న పరువు గాని, ఆ రాజకీయ ప్రతిష్ట గాని ఈ రోజు కొడుకు తీసేయడం వలన ఆయన రాజీనామా చేస్తున్నాడని అనుకోవచ్చా? లేదు అని అంటే ఒక సామాన్యుడి కింద తీసుకోకుండా కొడుకు అని తీసుకుంటూ అతన్ని సమర్థించడం వలన ఈ రోజు పార్టీలోంచి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా? దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? మీరు అన్నట్టు బండి సంజయ్ ఒక సామాన్య కుటుంబం బీసీ కులాన్ని నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న ఆర్ఎస్ఎస్ లో ఉండడం వల్ల ఇతను కూడా ఆర్ఎస్ఎస్ లో వెళ్ళి అక్కడ నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ వచ్చి అటు కేంద్ర బీజేపీ ఆఫీస్ లో చాలా కాలం పనిచేయడం ద్వారా పరిచయాలు బాగా వచ్చాయి. వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. అలాగా ఇతనికి ఎదుగుదల కూడా వచ్చింది. సో దాని తర్వాత అగ్రెసివ్గా ఉండడం, చాలా అంటే బీజేపీ ఐడియాలజీని బలంగా తీసుకెళ్లడం, శత్రువులు ప్రత్యర్థుల మీద అగ్రెసివ్గా ఉండడంతో ఆయన అనతి కాలంలోనే బాగా ఇది వచ్చింది. ఆయన పీరియడ్లో బీజేపీ కూడా తెలంగాణలో బలం పుంజుకుంది. దానికి నిదర్శనం ఏంటంటే మనకి లాస్ట్ టర్మ్ గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం మామూలు విషయం కాదు. దానికి ఏకైక కారణం బండి సంజయ్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా బండి సంజయ్ ఇక్కడికి రావాలి, ఇక్కడ కూడా బీజేపీని బలపరచాలని కూడా అడిగారు. ఆ తర్వాత కూడా బై ఎలక్షన్లో కూడా బండి సంజయ్ గట్టిగా పోరాటం చేశాడు. ఆ తర్వాత ఏ కారణాలతో కానీ ఈయన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి ఇచ్చారు. దాని తర్వాత బీజేపీ చితికిల పడింది. సో అప్పటి నుంచి కూడా బీజేపీ పెద్ద పుంజుకోలేదు ఇక్కడ తెలంగాణలో. మొన్న ఎలక్షన్లో కూడా బై ఎలక్షన్లో కూడా చాలా పూర్, అసలు పోటీ కూడా ఇవ్వలేదు, డిపాజిట్ కూడా రాలేదు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరిగింది. సో దాని తర్వాత ఏమైందంటే బండి సంజయ్కి ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాంటీ వర్గం బీజేపీలోనే ఉంది. అంటే కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, ఈటెల రాజేంద్ర కానీ, రఘునందన్ రావు కానీ, తర్వాత ధర్మపురి అరవింద్ కూడా, ఇలాంటి వాళ్ళందరూ ఇతనికి వ్యతిరేకం అని చెప్తారు. అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక పాయల్ శంకర్ తప్ప మిగతా 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఈయనకి యాంటీగా ఉన్నారనేది ఇక్కడ వస్తున్న వార్త. సో ఈ నేపథ్యంలో అంటే విత్ ఇన్ ద బీజేపీలోనే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ బండి సంజయ్కి ఉంది. కానీ బండి సంజయ్ కేంద్ర సహాయ శాఖ మంత్రి, హోంశాఖ ఇచ్చారు. ఆయన సేవలు, ఆయన కష్టపడిన దానికోసం. అందువల్ల వీళ్ళకి విధి లేకుండా ఆయనతో మంచిగా ఉండాల్సి వస్తుంది తప్ప ఆయనకి ఏదన్నా జరిగితే బాగున్నా ఆయనకి యాంటీగా వీళ్ళు ఒక వర్గం పనిచేస్తుంటారు. మామూలుగా ఇన్ఫైటింగ్ అనేది అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటది. ముఖ్యంగా నేషనల్ పార్టీలో ఎక్కువ ఉంటది. కాంగ్రెస్ లో అయితే అది అందరికీ తెలుసు, ఓపెన్ గానే బ్యాటిల్స్ ఉంటాయి. బీజేపీలో కూడా తప్పదు అవి. అలాగా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అందుకని ఈ కేసులో మామూలుగా అయితే బండి సంజయ్ డీల్ చేయడంలో కూడా ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ఎక్కువ మంది చెప్తున్న వార్త. అంటే ఆయన ఎమోషనల్ డ్రామాలు ఆడడము, శత్రువులని బెదిరించడం, ఇవి కాకుండా మామూలుగా ఏం చేసి ఉండాలి, నా కొడుకు మీద ఆరోపణలు వచ్చాయి, నా కొడుకు అమాయకుడని నేను నమ్ముతున్నాను, నా కొడుకు ఆయన అడిగాను, అతను ఏం చేయలేదని చెప్తున్నాడు, నమ్ముతున్నాను, కానీ చట్టాన్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే మా ప్రభుత్వం ఇది, మా ప్రభుత్వమే బిఎన్ఎస్ చట్టం ఇవన్నీ తీసుకొచ్చింది, పోక్సో మీద మా ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఒకవేళ మా కొడుకు తప్పు చేస్తున్నా కూడా అతనికి శిక్ష పడాలి. రెండవది ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. కాబట్టి కేసు తీవ్రత రీత్యా మా కొడుకు ఎస్కేప్ అంటున్నారు, నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి ఇతనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించుంటే చాలా దేశవ్యాప్తంగా మంచి పేరు వెళ్ళుండేది. అది చేయకుండా ఇతను, అంటే మేబీ చేయకుండా అంటే తడబడ్డాడు సార్. ఆయన కష్టం కదా, కొడుకుని అలా కొడుకు కూడా ఒప్పుకోడు, ఇంట్లో భార్య ఇది చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అంటే మనిషిగా వేరు, మంత్రిగా వేరు కదా. చాలా మంది అక్కడే సరెండర్ అవుతారు. మావోయిస్టులు కూడా ఒక్కోసారి కన్న కూతురు కోసం 6 మంది 7 మంది నాయకులను పట్టించేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే కన్నపేయగా ఇతరుల నాయకుల, అంటే దాని ఏమంటారు, రక్తమా ఐడియాలజీనా సిద్ధాంతం అనుకున్నప్పుడు
రక్తమే ఇంపార్టెంట్ అయిపోతుంది. కొడుకు పిల్లలు వీటి మీద వాళ్ళ ప్రాణాలకి సిద్ధమైన వాళ్ళు కూడా పిల్లల ప్రాణాలని అర్పించడానికి సిద్ధంగా ఉండరు తల్లిదండ్రులు. సో ఆ యాంగిల్లో ఈయన మొత్తానికి వీక్ అయిపోయాడు. దానివల్ల ఈయన ఏమేమో చేయడం, రెచ్చకపోవడం జరిగింది. రెండోది బీజేపీ నుంచి సపోర్ట్ రాలేదు. ఒక్క ప్రెసిడెంట్ రామచంద్రరావు తప్ప ఎవరు మాట్లాడలేదు బయటకు వచ్చి. రామచంద్రరావు కూడా ఏమంటున్నాడు, ఆ అబ్బాయి నేరం చేయలేదనో లేకపోతే ఇంకేదో, అది పర్సనల్ విషయం, మాకు పార్టీకి సంబంధం లేదనేసాడు ఆయన. సో ఆయన మద్దతు లేదు. ఇటు ఈటల్ని ఎవరు అడిగితే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. భలే చెప్తుంటారు రాజకీయ నాయకులు, చట్టం తన పని తన చేసుకుపోతుందని. అది ఎవడు కూడా నమ్మడు, కానీ ఆయన అది చెప్తానే ఉంటారు. ఎవడు ఒక చిన్నపిల్లలు అడిగినా కూడా నవ్వేసి వెళ్ళిపోతారు తప్ప ఎవడు నమ్మడు. కానీ వాళ్ళకి ఇంక వేరే మార్గం లేక అదే చెప్తుండ్రు. సో అంటే బీజేపీలోనే ఒక వర్గం చాలా పండగ చేసుకుంటుంది, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, భలే జరిగిందిరా వీడికని. సో ఇండైరెక్ట్ గా ప్రెజర్ పెడుతున్నారు. ఎందుకంటే పరువు పోయింది రేపు ఎన్నికల్లో. ఎందుకంటే ఇప్పుడు ఇవి వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని బలంగా బీఆర్ఎస్ తీసుకెళ్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా దీన్ని జనంలోకి తీసుకెళ్ళింది. జనంలో కూడా వ్యతిరేకత బలంగా వచ్చింది. బండి సంజయ్ డీల్ చేసి బెదిరింపులు ఇవి చేయడం వల్లనే ఇంకా వ్యతిరేకత వచ్చింది. అంటే కొడుకుని ఎస్కేప్ వారం అవుతున్న కొడుకే కనబడట్లేదు అంటే ఒక సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కొడుకే తప్పించుకొని తిరుగుతుంటే పట్టించాల్సింది పోయి ఆయనే బెదిరిస్తా ఉంటే, సో ఇది ఎలాగా అనేది ప్రజలకు కూడా ఇదైపోయింది. కానీ ఒక ప్రెజర్ పెడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇతను రాజీనామా చేయాలన్నారు. రెండోది ఏమంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇక్కడ మీడియాను కొంత మేనేజ్ చేయగలిగారు. ఇక్కడ యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ లాంటి వాళ్ళకి హోంశాఖ కదా, హోంశాఖ నుంచి ఎవరో సెక్రటరీని ఎవరో ఫోన్ చేసి అరే బాయ్ ఫేస్బుక్ లో తీసేయండి, బండి సంజయ్ పేరుంటే లిమిట్ కొట్టండి, అది కొట్టండి అని వాళ్ళకి చెప్పారనుకోండి, ఒక కాల్ వెళ్తే చాలు కదా అనఫిషియల్ గా. మొత్తం ఢిల్లీలోనే ఉంటాయి ఆఫీసులు, హెడ్ క్వార్టర్లు, అందుకని తీసేస్తున్నారు, లిమిట్ లో పెట్టేస్తున్నారు. అంతవరకు సక్సెస్ అయిండొచ్చు. కానీ నేషనల్ మీడియాని ఎలా మోస్తారండి? ప్రింట్, వైరు, ఇంకా చాలా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఎలా మోస్తారు? వాళ్ళు విపరీతంగా ఇది చేస్తున్నారు. రెండోది ఇక్కడ కాంగ్రెస్ కొమ్మ ఎక్కువ అయిండొచ్చేమో కానీ, అంటే రేవంత్ రెడ్డి నేషనల్ లెవెల్లో ఇది కాంగ్రెస్ కి మంచి ఆయుధం కదా. ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రి కొడుకే పోక్సో కేసులో ఉన్నాడంటే బీజేపీ వాళ్ళు మొత్తం ఇలాంటి కేసులు ఒక లిస్ట్ పెడుతున్నారు. మోకాలేసి ఎంతమంది లైంగిక అత్యాచారాల కేసుల్లో బీజేపీ నేషనల్ లెవెల్ నాయకుల్లో ఉన్నారు అనేవంతా పెడుతున్నారు. అందులో ఇది కూడా ఉంటది కదా. ఖచ్చితంగా అది బీజేపీకి డ్యామేజింగ్ గా ఉంటది. ఎందుకంటే ఒక పక్క బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒక పక్క చెబుతూ, ఇక్కడేమో స్త్రీలని రక్షించండి, స్త్రీలని చదివించండి, పిల్లల్ని, ఆడపిల్లల్ని అని చెప్తూ, ఇక్కడ ఆడపిల్లల్ని రేప్ చేస్తూ, మళ్ళీ ఆడపిల్లల్ని మీద విషం జమ్ముతూ, ఆ అమ్మాయికి 100 మంది అఫైర్లు ఉందని, అమ్మాయి అని ట్రాప్ అని మళ్ళీ రివర్స్ లో చేస్తుంటే, నువ్వు బేటీ బచావా బేటా బచావా అని నేషనల్ లెవెల్లో ఇది స్లోగన్ గా మారింది. సో అందువల్ల ఇప్పుడు ఇతను కనీసం రాజీనామా చేస్తున్నా కొంతలో కొంత అంటే సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సైకిల్ నుంచి ఇప్పుడు తప్పించుకోవాలంటే బండి సంజయ్కి ఒకే మార్గం ఏంటంటే రాజీనామా చేయడం, లేదు కోర్టులో ఏమన్నా బెయిల్ రావడం. కోర్టులో బెయిల్ వచ్చినా కూడా ఇతను సరిగా నేరం చేయలేదనో లేకపోతే ఆ అమ్మాయి మేజర్ అనో ఇవి కూడా ఒక పక్క చేస్తున్నారు. మరో పక్క వాళ్ళని ప్రెజర్ చేయడానికి, ఎవరిని విక్టిమ్స్ ని ప్రెజర్ చేయడానికి కుల సంఘాలు దించారు. రకరకాలుగా వాళ్ళని కూడా ప్రెజర్ చేస్తున్నారు, కేసు విత్డ్రా చేసుకుని. కానీ వీటన్నిటికంటే కూడా ఈయనకి సింపతి రావాలంటే ఈయన కేంద్ర మంత్రిగా రాజీనామా చేయాలి. ఈయన 2009 జూన్ 9న 2024 జూన్ 9న ఈయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 24 అంటే ఇప్పుడు 2 ఏళ్ళు కూడా కాలే, ఇంకా 3 ఏళ్ళు ఈయనకు ఉంది పదవి కాలం. సో అలాంటి టైంలో ఇప్పుడు రాజీనామా చేస్తే అది నెగిటివ్ అయిపోతుందా అన్న ఒక భయం కూడా ఉంది. కానీ అక్కడ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ మోడీ కానీ ఇతని దగ్గర రాజీనామా చేస్తున్నా కొంత మనకి బెటర్ గా ఉంటది. లేకపోతే బీజేపీకి నష్టం. ఎందుకంటే ఇది అతను వ్యక్తిగతంగా ఎలాగో నష్టం, అది పక్కన పెడితే బీజేపీకి కూడా నష్టం కదా. ఎందుకంటే మీరు ఒక పోక్సోలో ఇరుక్కున్న అతన్ని మీరు సేవ్ చేసి మీరు వచ్చి నీతులు చెప్తున్నారు అనేది ఇంకా దీన్ని వదలదు. ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ దీన్ని తీసుకొని వెళ్తా ఉంటది. సో ఆల్రెడీ 10,000 పోస్టర్లు వేశారు భగీరథ కనిపించట్లేదని. తర్వాత దాని ఏమంటారు, మెట్రోలో పాంప్లెట్లు పంచుతూ అందరికి చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి లేక లేక ఒక స్ట్రాంగ్ బీజేపీ దొరికింది.
సో కవిత కూడా ఒక పక్క రంగంలో దిగినట్టు ఉంది. అలాగా ముఖ్యంగా బీజేపీ సోషల్ మీడియా కానీ బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా బలంగా దీన్ని తీసుకెళ్తున్నారు. ఒక పక్క నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కూడా దీన్ని టేకప్ చేసింది, ఇక్కడ చేయకపోయినా. అట్లాగే మీడియా కూడా నేషనల్ లెవెల్లో దీన్ని చేస్తుంది. కాబట్టి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే చేయలేదు, చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఈ రోజు నాకు తెలిసి కోర్టు చెప్పేదాన్ని బట్టి ఈయన రాజీనామా నిర్ణయాన్ని అమలు చేస్తాడో లేదో చూడాలి. సార్, ఇన్ కేసు ఒకవేళ కేసుని విత్డ్రా చేసుకుంటే పర్యవసానాలు ఎట్లా ఉండొచ్చు? విత్డ్రా చేసుకున్నా కూడా జనంలో వ్యతిరేకత అయితే పోదు. అంటే బలవంతం చేసి విత్డ్రా చేశారనేది వార్త వచ్చేస్తుంది. కాకపోతే లీగల్ గా ఓవర్ ఆయన ఏదైనా పార్టీకి అయితే నష్టమే, ఆయన పదవి వరకు మాత్రం డ్యామేజ్ అయింది. థ్యాంక్ యూ సార్.